ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే సారీ. ఇక నేనైతే అస్సలు అనుకోలేదు ఇట్లా అవుతుందని చెప్పి. అసలు ఏమైందంటే చెప్తా వినుర్రి. ఈ రోజు ఇక మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సీదా కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఈ రోజు బండి మీద వెళ్తున్నాం. ఇక మన బస్సు ఇదే 38 కనిపిస్తుందా మీకు? ఇక బస్సు పెట్టుకొని బండి మీద ఎందుకు పోతున్నావు అని అనొచ్చు మీరు, నాకు తెలుసు. అండ్ ఈ రోజు వచ్చి మనకి క్లాసెస్ ఓన్లీ ఆఫ్టర్నూన్ వర్క్ ఉన్నాయి. అండ్ నా వర్క్స్ కూడా ఆఫ్టర్నూన్ వర్క్ అయిపోతాయి. సో అందుకైతే బండి తెచ్చుకున్నా. ఇక లేట్ అయిందని చెప్పి టిఫిన్ కూడా చేయలేదు. సో ఇక్కడనే టిఫిన్ చేసి ఫస్ట్ అయితే కాలేజ్ కి అయితే వచ్చేసిన లోపలికి. అట్లా కాలేజ్ కి వచ్చి క్లాసెస్ కూడా అటెండ్ అయిపోయినా. అండ్ వీళ్ళందరూ వచ్చి మా సీనియర్స్. మండే వచ్చి చిన్న ఈవెంట్ ఉంది, దానికైతే మీటింగ్ అయితే పెట్టారు ఇప్పుడు. ఇక నా లీడ్ వచ్చి సోషల్ మీడియా మొత్తం నేనే చూసుకుంటాను. వాడు మనీ కడతా అంటే అకౌంట్స్ కి అయితే వచ్చేసినాం. మీకు వీన్ స్టైల్ చూడరు, ఎప్పుడు ఇట్లనే నడుస్తాడని చెప్పి మా వాళ్ళు అయితే ఆడుకుంటారు. నేను లేట్ చేయకుండా అసలు ముచ్చటికైతే వచ్చేస్తా. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన చాలా మంది చూసారు ఏంది అంటే ఈవెంట్ గురించి ఫుల్ బ్లాగ్ తీస్తా అప్లోడ్ చేస్తా అని చెప్పి. అండ్ నా ఎడిటింగ్ అయిపోయింది, మొత్తం అప్లోడింగ్ కూడా అయిపోయింది. నేను చూసుకోలేదు అసలు. లాస్ట్ కి కాపీ రైట్ అయితే పడ్డది నాకు. ఈ యూట్యూబ్ లో కాపీ రైట్ గురించి అందరికి తెలుసు అనుకుంటున్నా, తెలియకపోతే చెప్తా వినండి. అండ్ మన యూట్యూబ్ బ్లాగ్ లో బయట సాంగ్స్ అదే సినిమా సాంగ్స్ అయితే పెట్టద్దు. ఏమున్నా మన కంటెంట్ మనం మాట్లాడాలి. ఆ ఈవెంట్ లో అయితే సాంగ్స్ అన్ని ఉన్నాయి కదా, డాన్స్ చేసారు దాని మీద. సో అందుకు కాపీ రైట్ అయితే పడ్డది. నెక్స్ట్ మూమెంట్ నేను డిలీట్ చేసిన, స్క్రీన్ షాట్ కూడా తీసుకోలేదు మీకు చూపిద్దామంటే. బట్ నాకు ఈ కాపీ రైట్ గురించి తెలుసు. నేనైతే మర్చిపోయినా అసలు ఈ వీడియోస్ ఎడిటింగ్ అని చెప్పి. నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఆకలి అవుతుండే. సో లంచ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ కి అయితే వెళ్ళినాం. మేము ఎక్కడికి వెళ్ళినాం ఏంటి అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్ లో పెడతా చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. లోపల అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.